హలో గైస్, నేను రీసెంట్గా దేవరా రివ్యూ ఇచ్చాను. మ్మ్, అందులో ఒక కామెంట్ చేశాడు, చదువుతానండి. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగాలి అంటే వెళ్ళి నువ్వు తీయు బ్రదర్ మూవీ. విఎఫ్ఎక్స్ అంతకంటే బాగా రావాలి అంటే మీ అయ్య రావాలి హౌలేగాడు. కామెంట్ పెట్టావు, రియాక్ట్ అవ్వకూడదని అనుకుంటూనే ఉన్నాను, కానీ రియాక్ట్ అవ్వలేకున్నాను. రే లోడెక్ బాల్, బ్రదర్ ఎంతసేపు కామెంట్ పెట్టడం? నీ పేరెంట్స్ నిన్ను ఎలా పెంచాడో నాకు ఆ కామెంట్తోనే అర్థమైంది. ఫస్ట్ నేను ఇచ్చిన రివ్యూ పూర్తిగా చూడు. నేను ఏం చెప్పాను? యాక్చువల్గా ఇన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ ఒక సోలో మూవీ వస్తుందంటే యాక్చువల్గా ఇప్పుడు తన రేంజ్ పెరిగింది, ఒక గ్లోబల్ స్టార్ అయినాడు. సో నా ఉద్దేశంలో నా పర్సనల్ రివ్యూని నేను చెప్పాను. నా పర్సనల్ పర్స్పెక్షన్లో నాకు అంతగా అనిపించలేదు. అంటే నేను ఎక్కడో ఆలోచించుకొని వెళ్ళాను. ఎన్టీఆర్ మూవీ ఆ రేంజ్కి ఆలోచించుకొని వచ్చాను, బట్ అక్కడ నాకు డైరెక్షన్ ఫాల్ట్ కనిపించింది, చాలా వరకు డైరెక్షన్ ఫాల్ట్ కనిపించింది. అది నేను చెప్పడం కాదురా గొర్రె, చాలామంది చాలా రివ్యూస్ కూడా చూసుకో, నేను ఒక్కని చెప్పడం ఏం కాదు, ఎంతో మందికి అలా అనిపించింది కాబట్టి చెప్పారు, ఊరికని చెప్పడం కాదు, ఏదో నెగిటివ్ రివ్యూ ఇవ్వడం కాదు అది. ఫస్ట్ థింగ్, ఏది మనసులో ఏది జెన్యూన్గా అనిపిస్తుందో అది మనం మాట్లాడాలి. నువ్వు కేసు నీకు నా రివ్యూలో తప్పు అనిపిస్తే నన్నే తిట్టు, నేను భరిస్తా. ఎందుకంటే పేరెంట్స్ జోలికి రాకూడదు. రీసెంట్గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఐ కాంట్ యాక్సెప్ట్. ఓకే, ఎందుకు అవసరమా మనం? నీకు సినిమా నచ్చింది, నువ్వు చెప్పావు బాగుందని. నాకు సినిమా నచ్చలేదు, నాకు నచ్చలేదని నేను చెప్పలేదు. సినిమా ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని చెప్పా, అంతేగాని సినిమా నచ్చలేదని నేను ఎక్కడ చెప్పలా. ఎక్కడో సమ్వేర్ ఎన్టీఆర్ గారి ఎమోషన్స్ అంటే లైక్ ఆయన మంచి నటుడు, ఆయన దగ్గర నుంచి ఇంకా చాలా యాక్టింగ్ అనేది పిండుకోవాల్సి ఉండిందని నేను చెప్పాను. కానీ లైక్ నాకు కోరటాల డైరెక్షన్ నాకు నచ్చలేదు నిజంగానే. నేను దాని గురించి ఇంకో వీడియో పెడతాను. బట్ అయితే ఫస్ట్ నేను కామెంట్కి రెస్పాండ్ అవ్వకూడదు అనుకున్నాను, రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బ్రదర్ సారీ, ఇంకొకసారి మాత్రం ఇలాంటి రిపీట్ చేయకు. నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలో కూడా. కామెంట్ పెట్టడం ఎంతసేపు, ఒక నిమిషాల పని టైప్ చేసి పడపడ పెట్టేయచ్చు. బట్ అయితే పేరెంట్స్ ఉంటారు, ఒక పేరెంట్స్ని మనం ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి బ్రదర్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంకో ఎవరి దగ్గర కూడా ఇలాంటి రిపీట్ చేయకు. చదువుకున్నట్లున్నావు, సో కొంచెం డిగ్నిఫైడ్గా ఉండేది నేర్చుకో. నేను చెప్పేంతటోని కాదు. బట్ అయితే ఒకవేళ నీకు తిట్టాలనిపిస్తే మళ్ళీ నన్నే తిట్టు, పేరెంట్స్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకు.